యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో షరతులు లేని ప్రేమ అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం ప్రకారము, మీరు నన్ను చూచి ఉండియో విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని. మన ఎడల దేవుని ప్రేమ అసమానమైనది, అది షరతులు లేనిది. మనందరికీ ఆయన దగ్గరకు వచ్చి తన ప్రేమను అనుభవించే అవకాశం ఇవ్వబడిందండి. మనము ఎవరము, ఏం చేశాము, మనం ఎక్కడి వారము అనే భేదాలు లేకుండా దేవుని ప్రేమ మనడల అసమానమైనది. మనల్ని తన వద్దకు ఆహ్వానించి మన పాపాలను క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రేమ చాలా శక్తివంతమైంది. ఆయన మనల్ని ఎలాగైనా ప్రేమిస్తాడు మరియు మనల్ని క్షమించి తన వద్ద చేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనం చేరుకోగలిగేంత సమీపంగా ఉంటాడు కూడా. ఆయన మనల్ని వెదకి రక్షించుకోగలడు. గతంలో మనం ఎంత విఫలమైనా ఆయన మనల్ని ఎప్పటికీ తిరస్కరించడండి. మన పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును మన కోసం మరణించడానికి ఈ లోకానికి పంపాడు. మనం ఆయనతో రాజీపడి ఆయనతో సంబంధాన్ని తిరిగి పొందుకునేలా తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. మనం ఆయన వద్దకు వచ్చి ఆయన ప్రేమ మరియు దయను అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టక మనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఎల్లప్పుడూ మనలను ప్రేమిస్తాడు మరియు తన చేతుల్లోకి మనలను స్వాగతిస్తాడు. మనం ఎల్లప్పుడూ ఆయన వద్దకు వెళ్ళి ఓదార్పు, నిరీక్షణ మరియు శాంతిని పొందవచ్చు. మనం చేయవలసిందల్లా ఆయన వైపు తిరగడం, ఆయన ప్రేమను అంగీకరించడమే. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.